హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు పాలతాలికల పాయసం. పాలతాలికలు విరగకుండా పర్ఫెక్ట్గా మంచి టేస్ట్తో తక్కువ టైంలో పండగ పూట హడావిడి లేకుండా ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. లెట్ స్టార్ట్ వీడియో. ముందుగా ఒక కప్పు మెజర్మెంట్స్ తీసుకుంటున్న కప్పుతో ఒక కప్పు బెల్లాన్ని తీసుకొని ముక్కాలు కప్పు వాటర్ వేసి ఈ బెల్లాన్ని కరిగించుకొని పాకంలా కాకుండా బబుల్లా ఉడికితే సరిపోతుందండి. ఇది వడకట్టి పక్కన పెట్టేసుకుందాం. ఇలా వడకట్టి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్లో ఒక కప్పు వాటర్ వేసి హీట్ ఎక్కనివ్వాలి. ఇందులో 2 టేబుల్ స్పూన్ల బెల్లము, చిటికెడు సాల్ట్ వేసి బాగా కరగనివ్వండి. కరిగిన తర్వాత ఏ కప్పుతో అయితే వాటర్ తీసుకున్నామో అదే కప్పుతో పిండి తీసుకోవాలండి. నేను ఎక్కడైతే కొందరు తడిపిండి వాడతారు. పండగ పూటలో తడిపిండి హడావిడిగా ఉంటుంది తయారు చేసుకోవడానికి. ఒట్టిపిండితోనే పర్ఫెక్ట్గా తాలికల పాయసం చూపిస్తాను. ఇక్కడ పొడిపిండి తీసుకున్నానండి. నేను వేసి వేడిగా ఉంటుంది, స్పూన్తో కలిపేసుకోవాలి. స్పూన్తో కలిపేసుకొని మూత పెట్టి కొద్దిగా చల్లారనివ్వాలి. ఇప్పుడు చల్లారిన తర్వాత మూత తీసి కొద్దిగా గోరువెచ్చగా ఉన్నప్పుడే ఈ పిండిని చేతితో బాగా ఒత్తుతూ కలిపేసుకోవాలండి. చూడండి, ఇక్కడ నేను వీడియోలో చూపించిన విధంగా బాగా ఒత్తుతూ కలిపేసుకోవాలి. ఇప్పుడు ఈ కలిపేసుకున్న ఈ పిండి ఒకవేళ మీకు మరీ ఒట్టిగా కనిపిస్తే కొంచెం తడి తీసుకొని కలుపుకోండి. దీన్ని ఒక బౌల్లోకి తీసుకొని ఆయిల్ లేదా నెయ్యితో కూడా బాగా కలుపుకోవాలండి ఈ పిండిని. ఇప్పుడు కాస్త చేతిలోకి తీసుకొని ఎలా తాలికలు తయారు చేయాలో చూపిస్తాను. ఈ తాలికలు చూడండి, మరీ అంటే లావుగా ఉండకూడదు, సన్నగా ఉండకూడదండి. మీడియం సైజులో ఉండాలి. అప్పుడే మనకు పర్ఫెక్ట్గా కుక్ అవుతాయి. చూడండి, ఇలా తీస్తూ ఇప్పుడు నేను ఇంకో టైప్ చూపిస్తాను. ఇలా చేతులకు నెయ్యి తీసుకొని ఈ పిండికి ఒత్తుతూ చేతులకు నెయ్యి అంటించుకొని ఇక్కడ మనము షాపింగ్ ప్లేట్ ఉంటుంది కదా అండి, అది తీసుకొని మీకు చూపిస్తాను. దాని మీద అయితే మీకు ఇంకా పర్ఫెక్ట్గా వస్తాయి, చేతి మీద కాకుండా. ఇప్పుడు కాస్త పిండిని తీసుకొని చూడండి ఫ్రెండ్స్, ఇలా ఆనియన్ షాపింగ్ బోర్డ్ మీద ఇలా పెట్టి ఇలా అంటే ఎక్కడ కూడా అంటే ఎత్తులు తగ్గులు ఒక చోట లావు ఒక చోట సన్నగా రాకుండా మనకు తాలికలు పర్ఫెక్ట్గా వచ్చేస్తాయి అన్నమాట. ఇలా చేసేసుకోండి. చాలా ఈజీగా త్వరలో కూడా తాలికలు రెడీ అయిపోతాయి. ఇలా చేసిన తాలికలను మనము మొత్తం తాలికలు చేసుకోకుండా కొద్దిగా పిండిని మిగిలించుకోవాలండి పాయసం చిక్కదనం కోసం. ఇలా పెద్ద నిమ్మకాయ సైజ్ అంత పిండిని మిగిలించుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇలా తాలికలను ఈ పిండిని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మనము పక్కన పెట్టేసుకున్న తర్వాత నేను ఇక్కడ విజయ మిగడ పాలు తీసుకుంటున్నానండి. ఇది ప్రసాదాల కోసం కాబట్టి ఆవు పాలు కూడా తీసుకుంటారు. ఇక్కడ నేను 3 కప్స్ పాలను తీసుకుంటున్నానండి. 3 కప్స్ పాలు వేసిన తర్వాత ఈ పాలు మరగనివ్వాలి. మరిగిన పాలల్లో మనము తాలికలను జాగ్రత్తగా వేసేసుకోవాలి. ఇలా జాగ్రత్తగా వేసేసుకొని వీటిని వెంటనే స్పూన్ పెట్టి కలపొద్దండి. వెంటనే స్పూన్ పెట్టి కలిపితే విరిగిపోతాయి. ఇలా ఒక 2 మినిట్స్ మూత పెట్టి కుక్ చేసేసుకోండి. ఇప్పుడు ఒక స్టవ్ వెలిగించి ప్యాన్ హీట్ ఎక్కిన తర్వాత నేను ఇక్కడ 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ తీసుకుంటున్నానండి. ఇక్కడ డ్రై ఫ్రూట్స్ అలాగే నేను కొబ్బరిని ముక్కలుగా కట్ చేశాను. కావాల్సుకునే వాళ్ళు తురుము పట్టి వేయించుకోండి. వీటిని స్టవ్ ఆఫ్ చేసి ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు పక్కన పెట్టిన పిండిని మనము ఇలా వాటర్ వేసి ఎక్కడ కూడా ఉండలు లేకుండా మెత్తగా కలిపేసుకోవాలి. ఇక్కడ ఒక చిన్న ట్రిక్ ఉందండి. ఈ పిండిని కాస్త నీళ్ళు వేసి మిక్సీ పడితే ఇంకా సాఫ్ట్గా అవుతుంది. అలా కూడా చేసేసుకోవచ్చు. ఇప్పుడు ఇలా కలిపిన ఈ పిండిని మనము ఉడుకుతున్న పాల తాలికలలో వేసేసుకోవాలి. ఇది వేసేసుకొని ఇప్పుడు మీరు కలిపేసుకోవచ్చు అన్నమాట స్పూన్తో. ఇప్పుడు కలిపితే పర్ఫెక్ట్గా ఉడికిపోయి ఉంటాయండి. వీటిని గరిటెలోకి తీసుకొని స్పూన్తో మనం ఇలా కట్ చేసి చూస్తే మనకు పర్ఫెక్ట్గా కుక్ అయ్యాదా లేదా అనేది తెలిసిపోతుంది. ఇప్పుడు దీంట్లోనండి 2 టేబుల్ స్పూన్ల సగ్గు బియ్యాన్ని నానబెట్టి కూడా తీసుకొని ఉడికించుకోవాలండి. అది స్కిప్ అయిపోయింది. అది లేకపోయినా కూడా పాయసం పర్ఫెక్ట్గా ఉంటుంది. ఈ కన్సిస్టెన్సీలో రావాలండి. ఇంతకంటే పల్చగా ఉండకూడదు, చిక్క కూడా కానివ్వద్దండి. ఎందుకంటే పాయసం చల్లారే కొద్దీ చాలా చిక్కబడిపోతుంది. నేను వీడియోలో చూపిన మాత్రమే ఆ కన్సిస్టెన్సీలో వచ్చిన వెంటనే దింపేసుకోండి. ఇప్పుడు కాచి చల్లార్చిన బెల్లాన్ని యాడ్ చేసేసుకోవాలి. ఎందుకంటే బెల్లం వేడిగా ఉంటే పాయసం విరిగిపోతుంది. ఇలా కలుపుకోవాలండి బెల్లాన్ని. చూడండి, ఇలా
కలిపేసుకొని ఇప్పుడు మనము తాలికలు ఎక్కడ కూడా విరిగిపోకుండా మనకు పాయసం పర్ఫెక్ట్గా వచ్చేసింది. ఇప్పుడు వీటిని సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకోవాలని ఈ పాయసాన్ని సర్వ్ చేసుకొని మనం వేయించి పక్కన పెట్టుకున్నాం కదా డ్రై ఫ్రూట్స్ని, కొబ్బరిని, ఈ డ్రై ఫ్రూట్స్ని, కొబ్బరిని పాయసంలో యాడ్ చేసేసుకోండి. చూడండి ఫ్రెండ్స్, నేను ఇక్కడ మీకు చూపిస్తాను. తాలికలు ఎక్కడ కూడా విరగకుండా మనకు తాలికల పాయసం అయితే పర్ఫెక్ట్గా వచ్చేసింది. మరి హడావిడి లేకుండా పండగ పూట పాల తాలికల పాయసాన్ని మీరు పర్ఫెక్ట్గా తయారు చేయాలనుకుంటే మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ మీద ట్యాప్ చేయడం వల్ల మేము పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్.